హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి రైల్వే గ్రూప్ డి ప్రిపరేషన్ అలాగే ఎన్టీపీసీ CBT 2కు యూజ్ అయ్యే విధంగా ఇటీవల మనకి 7 ఫేజెస్లో జరిగిన CBT 1 ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో ఎక్కువగా రిపీట్ అయిన ఇంపార్టెంట్ బిట్స్ అలాగే రిలేటెడ్ బిట్స్తో కలిపి మనం అయితే డిస్కషన్ చేస్తున్నాం. సో ఆల్రెడీ పార్ట్ 1 ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఎవరన్నా చూడని వాళ్ళంటే పైన INS సింబల్ దగ్గర కింద డిస్క్రిప్షన్లో లింక్ వదిలేస్తాను, అక్కడి నుండి అయితే చూడొచ్చు. ఇది మనకి పార్ట్ 2 వీడియో. సో మొట్టమొదటి క్వశ్చన్ వచ్చి 2018 ఏషియన్ గేమ్స్ ఫ్లాగ్ బ్యారియర్. ఓకే, 2018లో జరిగిన ఏషియా క్రీడలకు సంబంధించి జెండా బ్యారియర్ ఫ్లాగ్ బ్యారియర్గా ఎవరున్నారు అని అయితే అడిగారు. సో ఆన్సర్ వచ్చి మనకి నీరజ్ చోప్రా అయితే ఫ్లాగ్ బ్యారియర్గా ఉన్నారు. రాణి రాంపాల్ మనకి హాకీ టీం కెప్టెన్, ఉమెన్స్ హాకీ టీం కెప్టెన్ వచ్చి క్లోజింగ్ సెరమనీకి సంబంధించి మనకి ఫ్లాగ్ బ్యారియర్గా ఉండడం జరుగుతుంది. సో ఇది మనకి 2018కి సంబంధించింది. మీకు కరెంట్ అఫైర్స్ మరీ లాంగ్ ఇచ్చారు అని అనుకోవద్దు, ఎందుకంటే ఇది స్టాటిక్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఏషియన్ గేమ్స్ కానీ, కామన్వెల్త్ గేమ్స్ కానీ, ఒలింపిక్ గేమ్స్ కానీ ఇటువంటివన్నీ మనకి చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్ కాబట్టి వాటిని మనం స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ పాయింట్స్ని అయితే చదువుకోవాల్సి ఉంటుంది. అందుకే 2018 ఓల్డ్ బిట్ అయినా సరే మనకు అడగడం అయితే జరిగింది. సో ఫ్లాగ్ బ్యారియర్స్కి సంబంధించి ఇంపార్టెంట్ గేమ్స్ ఒకసారి మనం చూద్దాం. డెఫినెట్గా గ్రూప్ డీలో కూడా అడిగే అవకాశం ఉంది, ఎందుకంటే ప్రస్తుతం 2021 అంటే యాక్చువల్గా 2020లో జరగాలి, కానీ మనకి కరోనా వల్ల 2021కి అయితే టోక్యో ఒలింపిక్స్ పోస్ట్పోన్ అయ్యాయి కదా, ఇప్పుడు గేమ్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఇటువంటి క్వశ్చన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 2018 సంవత్సరంలో మనకి ఏషియా గేమ్స్ అనేవి జరిగాయి. దీనికి సంబంధించి ఓపెనింగ్ గేమ్కి సంబంధించి ఫ్లాగ్ బ్యారియర్గా నీరజ్ చోప్రా ఉంటే, క్లోజింగ్ సెరమనీకి సంబంధించి రాణి రాంపాల్ అయితే ఉన్నారు. మనకి ఓపెనింగ్కి ఒకరు, క్లోజింగ్కి ఒకరు అయితే ఉంటారు. అలాగే 2016 సంవత్సరంలో రియో ఒలింపిక్స్ అయితే జరిగాయి కదా, దీనికి మనకి ఫ్లాగ్ బ్యారియర్గా అభినవ్ బింద్రా, అలాగే క్లోజింగ్ సెరమనీకి అయితే సాక్షి మాలిక్ ఉన్నారు. అలాగే 2018 సంవత్సరంలో కామన్వెల్త్ గేమ్స్ జరిగాయి. దీనికి సంబంధించి మనకి PV సింధు ఫ్లాగ్ బ్యారియర్గా ఉంటే, క్లోజింగ్ సెరమనీకి సంబంధించి మేరీ కామ్ అయితే ఫ్లాగ్ బ్యారియర్గా ఉన్నారు. అలాగే 2016లో మనకి ఒలింపిక్ గేమ్స్తో పాటుగా రియో పారా ఒలింపిక్ గేమ్స్ కూడా జరిగాయి. ఈ రియో పారా ఒలింపిక్ గేమ్స్కి సంబంధించి ఓపెనింగ్ సెరమనీకి ఫ్లాగ్ బ్యారియర్గా దేవేంద్ర జజారియా, క్లోజింగ్కి సంబంధించి మరియప్పన్ తంగవేలు అయితే ఉన్నారు. అలాగే ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న 2021 టోక్యో ఒలింపిక్ గేమ్స్కి సంబంధించి మనకి జెండర్ బయాస్ ఉండకూడదని చెప్పి ఒక మేల్ ఒక ఫీమేల్ ఇద్దరిని కూడా ఓపెనింగ్ సెరమనీకి ఫ్లాగ్ బ్యారియర్గా మణిప్రీత్ సింగ్ని అలాగే మేరీ కామ్ని, మణిప్రీత్ సింగ్ వచ్చి మనకి మెన్స్ హాకీ టీం కెప్టెన్, మేరీ కామ్ వచ్చి బాక్సర్, ఇద్దరిని కూడా ఫ్లాగ్ బ్యారియర్స్గా ఉంచారు. అలాగే క్లోజింగ్ సెరమనీకి అయితే మనకి బజరంగ్ పూనియా అయితే ఫ్లాగ్ బ్యారియర్గా ఉన్నారు. అలాగే మనకి పారా ఒలింపిక్ గేమ్స్కి సంబంధించి అయితే మనకి మరియప్పన్ తంగవేల్ అయితే ఓపెనింగ్ సెరమనీకి అయితే ఫ్లాగ్ బ్యారియర్గా ఉన్నారు. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. డెఫినెట్గా మనకి గ్రూప్ డీలో కానీ ఎన్టీపీసీ CBTలో కూడా కానీ ఒక క్వశ్చన్ అయితే మనం ఈ టాపిక్ మీద అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా చాలా గేమ్స్ ఉంటాయి, బట్ ఉన్న వాటిలో ఇంపార్టెంట్ అయితే తీసుకొని చెప్పాను. ఇంకా ఏదైనా ఇంపార్టెంట్ మీకు మిస్ అయినట్లు అనిపిస్తే తప్పకుండా కింద అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ విటికల్చర్ ఈజ్ రిలేటెడ్ టు, మనకి విటికల్చర్ అనేది దేనికి సంబంధించింది, ఇటువంటి క్వశ్చన్స్ కూడా ఎక్కువగా అడుగుతున్నాడు. విటికల్చర్ అనేది మనకి గ్రేప్స్, ఓకే, ద్రాక్ష సాగుకి సంబంధించింది విటికల్చర్ అనేది. ఇటువంటి రిలేటెడ్ చూసినట్లయితే ఒకసారి మనకి పిసికల్చర్, ఓకే, పిసికల్చర్ అనేది మనకి ఫిష్ ఫార్మింగ్ చేపల పెంపకానికి సంబంధించింది. అలాగే ఎపికల్చర్, సో ఎపికల్చర్ అంటే మనకి తేనెటీగల పెంపకం, ఓకే, బీ కీపింగ్కి సంబంధించింది. అలాగే వెర్మికల్చర్ అనేది మనకి వానపాముల పెంపకం, ఎర్త్ వార్మింగ్ బ్రీడింగ్కి సంబంధించింది. అలాగే మనకి సెరికల్చర్ అంటే మనకి పట్టు పురుగుల పెంపకంపై అధ్యయనం, స్టడీ ఆఫ్ సిల్క్వామ్స్ బ్రీడింగ్, ఓకే, ఇది మనకి సెరికల్చర్. అలాగే మనకి విటికల్చర్, ఓకే, విటికల్చర్ అనేది మనకి ద్రాక్ష సాగు, కల్టివేషన్ ఆఫ్ గ్రేప్కి సంబంధించింది. సో ఇవి ఎక్కువగా అడుగుతున్నాడు, సో ఇవి కూడా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్ లొకేటెడ్ ఇన్ విచ్ ప్లేస్, ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్ ఎక్కడ ఉంది? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి శ్రీనగర్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఓకే, జమ్మూ అండ్ కాశ్మీర్లోని శ్రీనగర్ వద్ద అయితే ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్ అయితే ఉంది. నెక్స్ట్ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? ఎన్విరాన్మెంటల్ డేకి సంబంధించి కూడా చాలా సార్లు అయితే రిపీటెడ్గా చాలా షిఫ్ట్స్లో అయితే క్వశ్చన్ అడిగారు. ఎన్విరాన్మెంటల్ డే కానీ దాని థీమ్కి సంబంధించి కానీ. సో ఎన్విరాన్మెంటల్ డే అయితే మనకి 5 జూన్ అయితే జరుపుకుంటాం. అలాగే ఎన్విరాన్మెంటల్ డేకి సంబంధించి థీమ్స్ కూడా అడిగారు. ఒక్కొక్క షిప్స్లో మనకి 2018 థీమ్ అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి బీటింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్. అలాగే 2019 థీమ్ అడిగితే కనుక ఎయిర్ పొల్యూషన్. అలాగే 2020 థీమ్ అడిగితే కొన్ని చోట్ల మనకి టైమ్ ఫర్ నేచర్, కొన్ని చోట్ల బయోడైవర్సిటీ అని ఇచ్చారు. సో ఆప్షన్ బట్టి ఉంటుంది, ఆప్షన్లో మాక్సిమం 2 అయితే ఎవరో. సో రెండిట్లో ఏది మనకి ఉంటే అదైతే 2021 థీమ్ అవుతుంది. అలాగే 2021కి కూడా 2 థీమ్స్ ఉన్నాయి. కొన్ని చోట్ల ఎకోసిస్టమ్ రీస్టోరేషన్ అని, కొన్ని చోట్ల రీఇమాజిన్, రీక్రియేట్, రీస్టోర్ అని ఇచ్చారు. మనకి ఆప్షన్లో ఏది ఉంటే అదైతే ఆన్సర్ అవుతుంది. సో ఈ థీమ్స్ కూడా ఎక్కువగా అయితే మనకి ఎన్టీపీసీ షిఫ్ట్స్లో అయితే అడిగారు. సో ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ కూడా మనం అయితే చూసుకోవాలి.
నెక్స్ట్ ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ డేట్, మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక తేదీ ఎప్పుడు అని అయితే అడిగారు. సో మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక తేదీ వచ్చి 1951 నుండి 1956 సంవత్సరం దాకా జరిగింది. మీకు ఆప్షన్స్లో ఈ విధంగా 51, 56, మనకి 58, 61 ఈ విధంగా కాంబినేషన్స్ ఇస్తే 51, 56 ఆన్సర్ అవుతుంది. లేదా ఏదో ఒక ఇయర్ ఇస్తాడు, 1951 అని చెప్పి స్టార్టింగ్ ఇయర్ అయితే మోస్ట్లీ ఇస్తాడు. సో ఆప్షన్ బట్టి మనం అయితే ఆన్సర్ చేయాలి. ఒకసారి మనకి 5 ఇయర్ ప్లాన్స్ పంచవర్ష ప్రణాళిక తేదీలు చూసినట్లయితే సో ఫస్ట్ ప్లాన్ వచ్చి 51, 56, రెండవది 56, 61, మూడవది 61, 66, మనకి ప్లాన్ హాలిడేస్ అని చెప్పి 66 to 69 ఇచ్చారు. అలాగే ఫోర్త్ ప్లాన్ వచ్చి 69 to 74, ఫిఫ్త్ ప్లాన్ 74 to 78, రోలింగ్ ప్లాన్ 78 to మనకి 1980, అలాగే సిక్స్త్ ప్లాన్ వచ్చి 80 to 85, సెవెంత్ ప్లాన్ 85 to 90, యాన్యువల్ ప్లాన్స్ 90 to 92, మనకి ఎయిత్ ప్లాన్ 1992 to 1997, నైన్త్ ప్లాన్ వచ్చి 1997 to 2002, 10th ప్లాన్ వచ్చి 2002 to 2007, 11th ప్లాన్ వచ్చి 2007 నుండి 2012 దాకా, 12th ప్లాన్ వచ్చి 2012 నుండి 17 దాకా అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు చూసుకోవచ్చు మనకి ప్లాన్స్ అన్నీ కూడా. సో మోస్ట్లీ ఎక్కువ స్టార్టింగ్ అయితే అడుగుతూ ఉంటాడు. సో ఇవైతే చూసుకోండి. సో నెక్స్ట్ విచ్ 5 ఇయర్ ప్లాన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద మహలనోబిస్ ప్లాన్, ఏ 5 ఏళ్ల ప్రణాళికను మనకి మహలనోబిస్ ప్లాన్ అని అంటారు. ఓకే, సో మనకి ఏ ప్లాన్ ఈ విధంగా పిలుస్తారు అంటే సెకండ్ 5 ఇయర్ ప్లాన్, రెండవ పంచవర్ష ప్రణాళికను అయితే ఈ విధంగా పిలుస్తారు. ఇటువంటి క్వశ్చన్స్ కూడా మనకి పంచవర్ష ప్రణాళికకి సంబంధించి 5 ఇయర్ ప్లాన్స్కి సంబంధించి అడగడం జరిగింది. సో 5 ఇయర్ ప్లాన్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏ ఉంటాయో అవన్నీ కూడా మీరు చూసుకోండి. నెక్స్ట్ డిమానిటైజేషన్ డేట్. ఓకే, డిమానిటైజేషన్ అంటే నోట్ల బ్యాన్ అయితే జరిగింది కదా, ఈ తేదీ ఎప్పుడు అని అయితే అడిగారు. సో ఆన్సర్ వచ్చి మనకి 8 నవంబర్ 2016, 8 నవంబర్ 2016 మనకి డిమానిటైజేషన్ అయితే జరిగింది. అంటే పాత 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు మనకి చెల్లవని చెప్పి లీగల్ టెండర్ కాదని చెప్పి నరేంద్ర మోడీ గారు అయితే అనౌన్స్ చేశారు. దాని ప్లేస్లో కొత్తగా మనకి 500, 2000 రూపాయల కొత్త నోట్లు అయితే అప్పుడు మనకి తీసుకురావడం అయితే జరిగింది. సో ఇది కూడా చాలా షిఫ్ట్స్లో అడిగారు. ఇంపార్టెంట్ వన్ మనకి డిమానిటైజేషన్ డేట్ వచ్చి నవంబర్ 8, 2016. అలాగే నోట్లకి సంబంధించి కొత్త నోట్లు వెనకాల ఉండే ఇమేజెస్ కూడా అడుగుతూ ఉంటాడు. సో దాని మీద కూడా షార్ట్ కట్స్తో ఒక వీడియో చేశాను. సో మీరు న్యూ నోట్స్ రిలేటెడ్ ఇంపార్టెంట్ పాయింట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని మనకి యూట్యూబ్లో సెర్చ్ చేయండి, వీడియో అయితే వస్తుంది, అక్కడ నుండి మీరు చూడొచ్చు. నెక్స్ట్ హూ కంట్రోల్స్ ద ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇన్ ఇండియా, భారతదేశంలో బీమా కంపెనీలను ఎవరు నియంత్రిస్తారు? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి IRDAI. ఓకే, బీమా కంపెనీలు ఇన్సూరెన్స్ కంపెనీస్ని మనకి రెగ్యులేట్ చేసే సంస్థ IRDAI అనేది. మనకి ఇండియాలో ఉన్న బ్యాంక్స్ అన్నింటినీ ఏ విధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి కంట్రోల్ చేస్తుందో అలాగే ఇన్సూరెన్స్ కంపెనీస్ని వచ్చి ఈ IRDAI వచ్చి మనకి కంట్రోల్ చేస్తుంది. ఫుల్ ఫామ్ వచ్చి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఫుల్ ఫామ్ కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే హెడ్ క్వార్టర్స్ అడిగితే కనుక ప్రధాన కార్యాలయం అయితే హైదరాబాద్లో ఉంటుంది. అలాగే దీని యొక్క హెడ్ కూడా రీసెంట్ షిప్స్లో అడిగారు. మనకి IRDAI యొక్క హెడ్ వచ్చి సుభాష్ చంద్ర కుంతియా. విచ్ వైటమిన్ హెల్ప్స్ ఇన్ బ్లడ్ క్లాటింగ్, రక్తం గడ్డకట్టడానికి సహాయపడే విటమిన్ ఏమిటి? ఓకే, ఆన్సర్ వచ్చి విటమిన్ K. నెక్స్ట్ హూ స్టార్టెడ్ ద నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఇన్ 1920, 1920 సంవత్సరంలో సహాయ నిరాకరణోద్యమాన్ని ఎవరు ప్రారంభించారు? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి మహాత్మా గాంధీ గారు 1920 సంవత్సరంలో మనకి సహాయ నిరాకరణోద్యమాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఇది 1920 సంవత్సరంలో ప్రారంభమై 1922 అంటే 2 సంవత్సరాల పాటు కూడా ఈ ఉద్యమం అయితే కొనసాగింది. గాంధీ స్టార్టెడ్ ద నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ డ్యూ టు ద ఫాలోయింగ్ రీజన్స్, గాంధీ సహాయ నిరాకరణోద్యమాన్ని వేటికి నిరసనగా ప్రారంభించారు? ఓకే, దీనికైతే మనకి రౌలత్ చట్టం ఒక రీజన్, అలాగే జలియన్ వాలాబాగ్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. సో జలియన్ వాలాబాగ్ దురంగతం అలాగే రౌలత్ చట్టం రెండు కూడా 1919 సంవత్సరంలో అయితే జరిగాయి కదా. సో ఆప్షన్ బట్టి మనకైతే ఆన్సర్ చేయాలి. రౌలత్ చట్టం వచ్చి మనకి జనరల్గా మనకి ఎవరన్నా జైల్లో వేయాలి అంటే మనకి వాళ్ళ మీద కేసు పెట్టి విచారణ జరిపి కోర్టుకి తీసుకువెళ్ళి కోర్టు మనకి విచారించి శిక్ష వేసిన తర్వాత వాళ్ళకి జైల్లో పెడతారు కదా. అలా కాకుండా ఎటువంటి విచారణ లేకుండా ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్లుగా అరెస్ట్ చేసే మనకి విచారణ లేకుండా చట్టాన్ని అయితే రౌలత్ చట్టాన్ని అయితే బ్రిటిష్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. దీనికి మనకి చాలా వరకు నిరసనలు అయితే జరిగాయి. అలాగే జలియన్ వాలాబాగ్ మస్కర్, ఓకే, ఇది కూడా మనకి నిరసనగా వాళ్ళు పీస్ఫుల్గా అక్కడ ఒక మీటింగ్ అనేది పెట్టుకున్నప్పుడు అక్కడికి మనకి జనరల్ డయర్ వెళ్ళి మనకి అక్కడ సన్నతి దారి కూడా ఉంటుంది, అంటే ఎక్కువగా ప్రాపర్గా మనకి వెళ్ళడానికి దారి కూడా ఉండదు. అక్కడికి వెళ్ళి మనకి ఇష్టాచారంగా కాల్పులు అయితే మనకి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా కాల్పులు అయితే జరిపారు. సో దీని కారణంగా చాలామంది కూడా చనిపోయారు. సో వీటికి నిరసనగా గాంధీజీ అయితే 1920 సంవత్సరంలో ఈ సహాయ నిరాకరణోద్యమాన్ని అయితే ప్రారంభించారు.
నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ స్టాప్ డ్యూ టు, ఓకే, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ సహాయ నిరాకరణోద్యమాన్ని ఎందుకు నిలిపివేశారు, ఈ క్వశ్చన్ కూడా అడిగారు. సో ఎందుకు నిలిపివేశారు అంటే 1922 సంవత్సరంలో మనకి చౌరా చౌరీ సంఘటన అయితే జరిగింది. సో పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి మనకి తగలపెట్టడం జరిగింది. అక్కడ చాలామంది సజీవ దహనం అయితే అయ్యారు. సో ఈ సహాయ నిరాకరణోద్యమం అనేది మనకి పీస్ఫుల్గా కాకుండా వైలెన్స్గా మారుతుంది అని చెప్పి గాంధీ గారు 1922 సంవత్సరంలో మనకి ఈ సహాయ నిరాకరణోద్యమాన్ని అయితే నిలిపివేయడం జరిగింది. సో ఈ సహాయ నిరాకరణోద్యమం నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్కి సంబంధించి కూడా ఈ రిలేటెడ్ ఇప్పటిదాకా చెప్పిన వాటి మీద రిపీటెడ్గా అయితే చాలా షిఫ్ట్స్లో క్వశ్చన్ అడిగారు. సో గుర్తుపెట్టుకోండి, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ సంవత్సరం ఎప్పుడు స్టార్ట్ అయింది అని అడిగితే 1920లో స్టార్ట్ అయింది. ఎన్ని సంవత్సరాలు కొనసాగింది లేదా ఎప్పుడు దాకా జరిగింది అంటే 1922 దాకా 2 సంవత్సరాల పాటు కొనసాగింది. ఎవరు ప్రారంభించారు అంటే మహాత్మా గాంధీ గారు ప్రారంభించారు. దేనికి నిరసనగా అంటే రౌలత్ చట్టం అలాగే జలియన్ వాలాబాగ్ మాస్కర్, వీటికి నిరసనగా అయితే మనకి ఆప్షన్ బట్టి ఆన్సర్ చేయాలి ఏది ఉంటే అది. సో వాటికి నిరసనగా అయితే గాంధీ గారు దీన్ని స్టార్ట్ చేశారు. మనకి ఎందుకు నిలిపివేశారు అంటే 1922లో చౌరా చౌరీ సంఘటన జరగడం వల్ల మనకి వైలెన్స్గా మారుతుంది ఉద్యమం అనేదని మనకి ఈ ఉద్యమాన్ని అయితే నిలిపివేత చేయడం జరిగింది. నెక్స్ట్, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ పర్మనెంట్ మెంబర్స్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలు ఎన్ని? ఓకే, ఇందులో మనకి 5 శాశ్వత సభ్య దేశాలు అయితే ఉంటాయి. ఆ 5 ఏంటి అంటే యుఎస్, యూకే, రష్యా, చైనా మరియు ఫ్రాన్స్. అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా, ఫ్రాన్స్ ఈ 5 దేశాలు కూడా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో శాశ్వత సభ్య దేశాలుగా అయితే ఉంటాయి. వీటిని మనకి వీటో పవర్ కలిగిన దేశాలని కూడా అంటారు. ఐక్యరాజ్య సమితి రిలేటెడ్గా, యునైటెడ్ నేషన్ రిలేటెడ్గా నేను అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఎక్కువ రిపీటెడ్గా అడుగుతున్నాడో వాటి మీద నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో టెలిగ్రామ్లో కూడా రీసెంట్గా పోస్ట్ చేశాను. లేదా యునైటెడ్ నేషన్స్ అని చెప్పి పక్కన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు లింక్ దొరుకుతుంది. తప్పకుండా వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడండి. అలాగే యూఎన్ అఫీషియల్ లాంగ్వేజెస్, ఐక్యరాజ్య సమితి అధికారిక భాషలకు సంబంధించి కూడా మనకి చాలాసార్లు క్వశ్చన్ అయితే అడిగారు. సో అధికారిక భాషలు ఏంటి అంటే అరబిక్, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్ అండ్ స్పానిష్. ఓకే, అరబిక్, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్ మరియు స్పానిష్. సో వీటిని మనకి ఆప్షన్స్లో ఇచ్చి ఆడ్ మ్యాన్ అవుట్ టైప్లో అయితే క్రింది వాటిలో అధికారిక భాష కానిది ఏమిటి లేదా అధికారిక భాషను గుర్తించండి, ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడగడం జరిగేది. అలాగే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ 9th సెక్రటరీ జనరల్, ఐక్యరాజ్య సమితికి సంబంధించి 9వ సెక్రటరీ జనరల్ ఎవరు అని కూడా చాలాసార్లు అడిగారు. సో ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ 9వ వాళ్ళు ఎవరు అంటే అటోనియో గుటెరస్. సో అటోనియో గుటెరస్ వచ్చి పోర్చుగల్ దేశానికి సంబంధించిన వాళ్ళు. సెక్రటరీ జనరల్ ఏ దేశానికి సంబంధించిన పర్సన్ అన్న పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. 9వ సెక్రటరీ జనరల్ వచ్చి అటోనియో గుటెరస్ ఫ్రమ్ పోర్చుగల్. అలాగే మొట్టమొదటి సెక్రటరీ జనరల్ ఎవరు అన్నది కూడా ఎక్కువగా అడిగారు. సో మొట్టమొదటి సెక్రటరీ జనరల్ వచ్చి నార్వేకి చెందిన ట్రిగ్వేలి. అలాగే 7వ సెక్రటరీ జనరల్ అడిగితే కనుక కోఫీ అన్నన్ ఫ్రమ్ ఘనా. 8వ సెక్రటరీ జనరల్ అడిగితే కనుక బ్యాన్ కీ మూన్ ఫ్రమ్ సౌత్ కొరియా. ఓకే, సో ఇవి గుర్తుపెట్టుకోండి, 1, 7, 8. అలాగే ప్రజెంట్ వచ్చి 9th. ఇవి ఎక్కువగా అయితే అడగడం జరిగేది. నెక్స్ట్, ఇన్ విచ్ ఐఎన్సీ జనగణమన వాజ్ ఫస్ట్ సంగ్. ఓకే, మనకి ఏ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్లో జనగణమన మొట్టమొదటిసారిగా ఆలపించారు? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి కలకత్తా సెషన్. ఓకే, 1911 సంవత్సరం కలకత్తా సెషన్లో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో అయితే మనకి జనగణమన మొట్టమొదటిసారిగా ఆలపించడం జరిగింది. ఫాదర్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్, సూక్ష్మ అర్థశాస్త్ర పితామహుడు ఎవరు? ఓకే, ఆన్సర్ వచ్చి ఆల్ఫర్డ్ మార్షల్. ఓకే, సో ఈ ఫాదర్ ఆఫ్ మనకి ఇంపార్టెంట్ పితామహులకు సంబంధించి కూడా చాలా క్వశ్చన్స్ అయితే మనకి ఎన్టీపీసీలో రిపీట్ అవ్వడం జరిగింది. సో ఇంపార్టెంట్ ఫాదర్స్ మీద కూడా వీడియో చేశాను. సో మనకి టెలిగ్రామ్లో ఒకసారి పోస్ట్ చేస్తాను, లేదా ఫాదర్ ఆఫ్ ఇంపార్టెంట్ మనకి ఫీల్డ్స్ అని చెప్పి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేయండి, వీడియో వస్తుంది, అక్కడ నుండి మీరు చూడొచ్చు. అలాగే ఫాదర్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్. ఓకే, సో మనకి మైక్రో ఎకనామిక్స్ అడిగితే కనుక ఆల్ఫర్డ్ మార్షల్. అలాగే మ్యాక్రో ఎకనామిక్స్ అయితే వేరుంటుంది. మ్యాక్రో ఎకనామిక్స్ యొక్క పితామహుడు ఎవరు అని అడిగితే కనుక మనకి జాన్ మెనార్డ్ కిన్స్. అలాగే యాడమ్ స్మిత్ ద ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్, అర్థశాస్త్ర పితామహుడు వచ్చి మనకి యాడమ్ స్మిత్. అలాగే ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా, భారతీయ సినిమా యొక్క పితామహుడు ఎవరు అని అడిగితే కనుక మనకి దుండిరాజ్ గోవింద్ పాల్కే. అలాగే ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ పితామహుడు ఎవరు అని అడిగితే కనుక మనకి చార్లెస్ బాబోజీ. ఫాదర్స్ మీద కూడా ఎక్కువగా క్వశ్చన్స్ అయితే అడిగారు. సో వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. ఓకే, న్యూక్లియర్ ప్రోగ్రామ్కి సంబంధించి పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు అంటే మనకి డాక్టర్ హోమీజే బాబా. హూ కాల్ ద గాంధీ యాజ్ మహాత్మా ఫర్ ద ఫస్ట్ టైం, గాంధీని మొదటిసారిగా మహాత్మా ఎవరిని సంబోధించారు? ఓకే, ఆన్సర్ వచ్చి రవీంద్రనాథ్ ఠాగూర్. వెన్ డిడ్ ద ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ టేక్ ప్లేస్, మొట్టమొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు జరిగింది?
ఓకే, ఆన్సర్ వచ్చి నవంబర్ 1930 నుండి మనకి 1931, ఓకే 1930 నవంబర్ నుండి 1931 జనవరి దాకా మొట్టమొదటి రౌండ్ టేబుల్ సమావేశం అయితే జరిగింది. సో ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశం 1930 నుండి 1931 దాకా జరిగింది, నవంబర్ టు జనవరి. రెండవ రౌండ్ టేబుల్ సమావేశం వచ్చి సెప్టెంబర్ 1931 నుండి డిసెంబర్ 1931 దాకా జరిగింది. మూడవ రౌండ్ టేబుల్ సమావేశం అనేది నవంబర్ టు డిసెంబర్ 1932, 1932 సంవత్సరంలో నవంబర్ నుండి డిసెంబర్ దాకా అయితే జరిగింది. వెన్ డిడ్ ద ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ టేక్స్ ప్లేస్, ఆల్రెడీ చూసాం కదా. సో నెక్స్ట్, హూ ఈస్ ద ఫస్ట్ భారతరత్న అవార్డ్ విన్నర్? ఓకే, స్వతంత్ర పార్టీ ఫౌండర్. మొట్టమొదటి భారతరత్న అవార్డు గ్రహీత మరియు స్వతంత్ర పార్టీ వ్యవస్థాపకుడు ఎవరు? ఓకే, ఆన్సర్ వచ్చి సి రాజగోపాలాచారి లేదా చక్రవర్తి రాజగోపాలాచారి, మొట్టమొదటి భారతరత్న అవార్డు గ్రహీత మరియు స్వతంత్ర పార్టీ వ్యవస్థాపకుడు. సో రెండు కాంబినేషన్ అడిగారు కాబట్టి ఇదైతే ఆన్సర్ అవుతుంది. సో యాక్చువల్గా ఫస్ట్ భారతరత్న అవార్డు విన్నర్స్ అయితే ముగ్గురు ఉన్నారు, ముగ్గురికి కంబైన్డ్గా మనకి మొట్టమొదటిసారిగా ఇవ్వడం జరిగింది. బట్ క్వశ్చన్లో మనకి ఏ స్వతంత్ర పార్టీ వ్యవస్థాపకుడు అని కూడా మెన్షన్ చేశారు కాబట్టి సి రాజగోపాలాచారి అయితే ఆన్సర్ అవుతుంది. అలాగే సి రాజగోపాలాచారితో పాటుగా సర్వేపల్లి రాధాకృష్ణ, సర్ సివి రామన్, ఓకే ముగ్గురికి కూడా కలిపి మనకి మొట్టమొదటి భారతరత్న అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే భారతరత్న అవార్డు లేటెస్ట్ విన్నర్స్ చూసినట్లయితే నానాజీ దేశ్ముఖ్, భూపెన్ హజారికా, ఇద్దరికి కూడా పోస్ట్ మ్యాచ్ చనిపోయిన తర్వాత అవార్డు అనౌన్స్ చేశారు. అలాగే ప్రణవ్ ముఖర్జీ. నెక్స్ట్, సాంచీ స్తూప లొకేటెడ్ ఇన్ విచ్ ప్లేస్? సాంచీ స్తూపం ఎక్కడ ఉంది? ఓకే, ఆన్సర్ వచ్చి భోపాల్, మధ్యప్రదేశ్. నెక్స్ట్, మై మదర్ అట్ 66 బుక్ ఆథర్. ఓకే, మై మదర్ అట్ 66 పుస్తక రచయిత ఎవరు? ఓకే, ఆన్సర్ వచ్చి కమలా దాస్. విచ్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ టేక్స్ ప్లేస్? ఓకే, ప్లాసీ యుద్ధంకి సంబంధించి కూడా చాలా రిపీటెడ్గా అయితే క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ప్లాసీ యుద్ధంకి సంబంధించి చూసినట్లయితే ఇది 1757 సంవత్సరంలో అయితే జరిగింది. ఓకే, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇది లీడ్ చేసింది ఎవరు అంటే రాబర్ట్ క్లైవ్ కేమ్ అగైనెస్ట్ ద ఫోర్సెస్ ఆఫ్ సిరాజుద్దీన్ దౌలా. సిరాజుద్దీన్ దౌలాకి అలాగే రాబర్ట్ క్లైవ్కి మధ్యలో అయితే ఈ ప్లాసీ యుద్ధం జరిగింది. రాబర్ట్ క్లైవ్ వచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున పోరాడితే నవాబుల తరపున మనకి సిరాజుద్దీన్ దౌలా అయితే పోరాడడం జరిగింది. ఈ పాయింట్స్ రిలేటెడ్గా కూడా మనకి డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ మీద అయితే అడిగారు. ప్రధానమంత్రి జనధన్ యోజన లాంచ్డ్ బై హోమ్? ప్రధానమంత్రి జనధన్ యోజన పథకం ఎవరి చేత ప్రారంభించబడింది? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి నరేంద్ర మోడీ గారు మనకి 28 ఆగస్టు 2014 ఈ ప్రధానమంత్రి జనధన్ యోజన అయితే ప్రారంభించారు. సో గవర్నమెంట్ స్కీమ్స్ మీద కూడా ఎక్కువగా క్వశ్చన్స్ అయితే ఎన్టీపీసీలో అడిగారు. పెన్సిలిన్ ఈజ్ ఇన్వెంటెడ్ బై? పెన్సిలిన్ ఎవరు కనుగొన్నారు? ఓకే, ఆన్సర్ వచ్చి అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఓకే, మనకి అలాగే పాస్టరైజేషన్ వచ్చి లూయిస్ పాస్చర్ కనుగొన్నారు. ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, మొట్టమొదటి స్వతంత్ర పోరాటం ఎప్పుడు జరిగింది, అది ఏమిటి? ఓకే, మొట్టమొదటి స్వతంత్ర పోరాటం 1857 సంవత్సరంలో జరిగింది. దీన్నే మనకి సిప్నీ ముట్నిటీ, సిపాయిల తిరుగుబాటు అంటారు. అలాగే ఇంజిన్ మ్యూటినిటీ అని, గ్రేట్ రెబెలియన్ అని, రెవల్యూట్ ఆఫ్ 1857 1857 యొక్క తిరుగుబాటు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఓకే, సో యాక్చువల్గా ఇది జరగడానికి కారణం ఏంటి అంటే మనకి అప్పట్లో ఆవు, పంది కొవ్వుతో పోయబడిన తోటాలు అయితే మనకి వాడడం జరిగేది. వాటిని అయితే నోటుతో అయితే ఓపెన్ చేయాల్సి వచ్చేది. మనకి ఇది హిందువులు, ముస్లింకి సంబంధించి మనకి ఇదైతే నచ్చలేదు, అందుకే మనకి కొంతవరకు తిరుగుబాటు చేశారు. ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి, ఇందులో ఇదొక రీజన్. ద రెవల్యూట్ 1857 ఈజ్ అక్కర్ డ్యూరింగ్ ద జనరల్షిప్ ఆఫ్ డాష్. 1857 తిరుగుబాటు 1857 సిప్నీ మ్యూటినిటీ అట్ ద టైమ్ ఆఫ్ విజ్రాయ్. ఓకే, ఆ టైంలో వైజ్రాయ్గా ఎవరున్నారు? ఓకే, ఆన్సర్ వచ్చి లార్డ్ క్యానింగ్ వచ్చి ఆ టైంలో మనకి వైజ్రాయ్గా అయితే ఉన్నారు. ఇండియా హాకీ టీం మెన్స్ కెప్టెన్, భారత హాకీ టీం మెన్స్ కెప్టెన్ ఎవరు? భారత హాకీ టీం యొక్క పురుషుల కెప్టెన్. ఓకే, ఆన్సర్ వచ్చి మనకి మన్ప్రీత్ సింగ్. అలాగే మహిళా టీం కెప్టెన్ వచ్చి రాణి రాంపాల్. సో ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రస్తుతం ఒలింపిక్స్లో కూడా హాకీ టీం పాల్గొంటుంది. అలాగే మన్ప్రీత్ సింగ్ వచ్చి ఓపెనింగ్ సెరమనీకి ఫ్లాగ్ బేరర్గా ఉన్నారు కాబట్టి ఈ క్వశ్చన్స్ కూడా ఇటువంటివి అడిగే అవకాశం అయితే ఉంటుంది. కామాఖ్య టెంపుల్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? కామాఖ్య ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది? ఓకే, ఆన్సర్ వచ్చి గౌహతి, అస్సాంలో అయితే కామాఖ్య టెంపుల్ అయితే ఉంటుంది. కల్పకం పవర్ ప్లాంట్ అనదర్ నేమ్, కల్పకం పవర్ ప్లాంట్ యొక్క మరొక పేరు ఏమిటి? ఓకే, ఈ కల్పకం పవర్ ప్లాంట్ యొక్క ఇంకొక నేమ్ ఏంటి అంటే మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్, MAPS. పూనం ప్యాట్ వాజ్ సైన్డ్ బిట్వీన్, పూనం ఒప్పందం ఎవరి మధ్య సంతకం చేయబడింది? ఓకే, పూనంపేట ఎవరికి మధ్య జరిగింది అంటే మహాత్మా గాంధీ అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మహాత్మా గాంధీ మరియు అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ మధ్య అయితే ఈ పూనంపేట జరిగింది. ఇట్ వాజ్ సైన్డ్ బై అంబేద్కర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద డిప్రెస్డ్ క్లాసెస్. డిప్రెస్డ్ క్లాసెస్ మనకి అణగారిన వర్గాల తరపున అంబేద్కర్ సైన్ చేస్తే మదన్ మోహన్ మాల్వియా ఆన్ బిహాఫ్ ఆఫ్ అప్పర్ క్యాస్ట్ హిందూ అండ్ గాంధీ. ఓకే, గాంధీ తరపున అలాగే అప్పర్ క్యాస్ట్ హిందువుల తరపున మదన్ మోహన్ మాల్వియా అయితే సైన్ చేశారు.
ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్డ్, ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు స్థాపించారు? ఓకే, 1600 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అయితే స్థాపించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ G7 సమిట్ మీద కూడా క్వశ్చన్స్ అయితే అడిగారు. G7 సమిట్ ఒకసారి జరిగిన సంవత్సరాలు చూసినట్లయితే 44వ సమిట్ 2018లో కెనడాలో జరిగింది, 45వది 2019లో ఫ్రాన్స్లో, 46వ సమిట్ 2020లో యునైటెడ్ స్టేట్స్ అమెరికాలో, 47వది 2021లో యునైటెడ్ కింగ్డమ్లో, 48వది 2022లో జర్మనీలో జరగాల్సి ఉంది, 49వది 2023లో జపాన్లోను, 50వది 2024 ఇటలీలోనూ అయితే జరగబోతున్నాయి. అలాగే మనకి గాంధీ పీస్ ప్రైజ్కి సంబంధించి కూడా చాలా క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. ఇవి గతంలో 2015 సంవత్సరంలో చూసుకుంటే వివేకానంద కేంద్రకి అవార్డు ఇచ్చారు, 2016లో అక్షయ్ పాత్ర ఫౌండేషన్ అలాగే సులభ్ ఇంటర్నేషనల్ ఇద్దరికి అవార్డు రావడం జరిగింది, 2017లో అయితే ఏకర్ అభియాన్ ట్రస్ట్కి అయితే అవార్డు ఇచ్చారు, 2018లో శ్రీ యోహోకి సాకావాకి అయితే అవార్డు రావడం జరిగింది. రీసెంట్గా ప్రజెంట్ చూసుకుంటే 2019, 20 ఈ 2 సంవత్సరాలకు అవార్డు అనౌన్స్ చేశారు. 2019లో కాబూస్ బిన్ సయ్యద్ అల్ సయ్యద్కు అలాగే 2020లో షేక్ ముజీబుర్ రెహమాన్కు అవార్డు అయితే రావడం జరిగింది. సో గాంధీ పీస్ ప్రైజ్ అవార్డ్స్ కూడా ఇంపార్టెంట్, అడిగే అవకాశం ఉంది చూసుకోండి. నెక్స్ట్ ఇందిరాగాంధీ ప్రైజ్ కూడా చూసుకోండి. ఇందిరాగాంధీ ప్రైజ్ అని కానీ లేదా ఇందిరాగాంధీ శాంతి బహుమతి పీస్ ప్రైజ్ అని కానీ పిలుస్తారు. 2015లో యునైటెడ్ నేషన్ హై కమిషనర్ ఫర్ రిఫ్యూజీస్ UNHCRకి అవార్డు ఇచ్చారు, 2017లో మన్మోహన్ సింగ్కి, 2018లో సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్కి, 2019లో సర్ డేవిడ్ అటెన్బోరోకు మనకి అవార్డ్స్ అయితే ప్రదానం చేయడం జరిగింది. నెక్స్ట్ తస్కెంట్ ఒప్పందం, తస్కెంట్ అగ్రిమెంట్కి సంబంధించి కూడా క్వశ్చన్ అనేది అడిగారు ఎక్కువగా. తస్కెంట్ అగ్రిమెంట్ అనేది మనకి ఇండియా మరియు పాకిస్తాన్కి మధ్య జరిగింది 10th జనవరి 1966లో. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి అలాగే పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆయూబ్ ఖాన్, భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రికి పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్కి మధ్యలో అయితే ఈ తస్కెంట్ ఒప్పందం అయితే జరిగింది. ఎప్పుడు అంటే 1966. నెక్స్ట్ ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ ఈజ్ డ్యూ టు, నక్షత్రాలు మెరవడానికి గల కారణం ఏమిటి? ఈ క్వశ్చన్ కూడా చాలాసార్లు అయితే మనకి ఎన్టీపీసీలోనే కాదు చాలా ఎగ్జామ్స్లో అయితే అడగడం జరిగింది. సో ఇది మనకి అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్, వాతావరణ వక్రీభవనం, ఆప్షన్స్లో ఇది ఉంటే ఇది, లేదా రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్, కాంతి వక్రీభవనం. ఓకే, ఆప్షన్లో ఏది ఉంటే అది అయితే ఆన్సర్ అవుతుంది. మెయిన్గా కాంతి వక్రీభవనం, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అని అయితే చెప్పుకోవచ్చు. సో కొన్ని చోట్ల దీని బదులుగా ఆప్షన్ అయితే ఇది ఇస్తున్నారు. సో అకార్డింగ్ టు ద ఆప్షన్ మనం ఆన్సర్ చేయొచ్చు. ఇస్రో అన్మాన్డ్ స్పేస్ మిషన్, ఇస్రో యొక్క మానవరహిత అంతరిక్ష మిషన్ పేరేమిటి? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి గగన్యాన్. ఓకే, సో గగన్యాన్ మిషన్ అనేది 2022 సంవత్సరంలో అయితే మనకి ప్రయోగించనున్నారు. వెర్టికల్ కాలమ్స్ ఆన్ ద పీరియాడిక్ టేబుల్, ఆవర్తన పట్టికలో నిలువు వరుసలు ఎన్ని ఉంటాయి? ఓకే, మనకి వెర్టికల్ కాలమ్స్ ఆన్ ద పీరియాడిక్ టేబుల్ వచ్చి 18 అయితే ఉంటాయి. మనకి హారిజంటల్ రోస్ వచ్చి 17 ఉంటాయి, వెర్టికల్ కాలమ్స్ వచ్చి 18 ఉంటాయి. ఓకే, అడ్డ వరుసలు 7 ఉంటాయి, నిలువు వరుసలు 18 ఉంటాయి. మనకి అడ్డ వరుసలను అయితే పీరియడ్లని, నిలువు వరుసలు అయితే మనకి గ్రూప్స్ అని అయితే పిలుస్తూ ఉంటారు. సో ఇవి కూడా ఎక్కువగా అడిగాడు, సో చూసుకోండి. సో గ్రూప్ డీలో కూడా పీరియాడిక్ టేబుల్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే అడిగే అవకాశం అయితే ఉంది. మహాత్మా గాంధీ పొలిటికల్ గురువు నేమ్, మహాత్మా గాంధీ యొక్క రాజకీయ గురువు యొక్క పేరు ఏమిటి? ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగారు. సో గోపాలకృష్ణ గోఖలే వచ్చి మనకి మహాత్మా గాంధీ యొక్క పొలిటికల్ గురువు. తమాషా డ్యాన్స్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్, తమాషా డ్యాన్స్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిన నృత్యం? ఓకే, ఆన్సర్ వచ్చి మహారాష్ట్ర. డ్యాన్స్ ఫార్మ్స్ కూడా ఎక్కువగా క్వశ్చన్స్ అడిగారు. నేషనల్ సైన్స్ డే ఈ సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా ఆన్ విచ్ డేట్, జాతీయ సైన్స్ దినోత్సవం భారతదేశంలో ఏ తారీఖున జరుపుకుంటాం? ఆన్సర్ వచ్చి ఫిబ్రవరి 28న జరుపుకుంటాం. ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ టు కమమోరేట్ ద డిస్కవరీ ఆఫ్ రామన్ ఎఫెక్ట్ బై ద గ్రేట్ ఇండియన్ సైంటిస్ట్ సర్ సివి రామన్ ఆన్ February 28, 1928. He was awarded the నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ ఇన్ 1930 ఫర్ ద సేమ్. ఓకే, మనకి సర్ సివి రామన్ గారు ఫిబ్రవరి 28, 1928 సంవత్సరంలో రామన్ ఎఫెక్ట్ని అయితే కనుగొన్నారు. దానికి జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం February 8న మనకి జాతీయ సైన్స్ దినోత్సవం, నేషనల్ సైన్స్ డేగా అయితే జరుపుకుంటాం. సో దానికి గాను మనకి సర్ సివి రామన్కు 1930 సంవత్సరంలో ఫిజిక్స్లో నోబెల్ బహుమతి అనేది కూడా రావడం జరిగింది. హూ ఇన్వెంటెడ్ ద డబ్ల్యూడబ్ల్యూని ఎవరు కనుగొన్నారు? ఆన్సర్ వచ్చి టిమ్ బెర్నర్స్-లీ కనుగొన్నారు. ఫుల్ ఫామ్ వచ్చి వరల్డ్ వైడ్ వెబ్. ఐఎన్సీ సపరేటెడ్ ఇన్ 1907 ఎట్ విచ్ సెషన్, 1907 సంవత్సరంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మనకి సపరేట్ అయింది కదా, సో దానికి సంబంధించి క్వశ్చన్ అడిగారు. సో ఇది వచ్చి మనకి సూరత్ సెషన్ అని చెప్పి లేదా సూరత్ స్ప్లిట్ అని చెప్పి పిలుస్తారు. 1907 1907 సంవత్సరంలో జాతీయ కాంగ్రెస్ మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది 2 గ్రూప్స్కి అయితే సపరేట్ అవ్వడం జరిగింది. ఆ 2 గ్రూప్స్ ఏంటి అంటే ఒకటి ఎక్స్ట్రీమిస్ట్స్, 2 మోడరేటర్స్, అతివాదులు మితవాదులు 2 గ్రూపులకు అయితే విడిపోవడం జరిగింది. సో దీనికి సంబంధించి నేను టెలిగ్రామ్లోని ఇన్స్టాగ్రామ్లో చిన్న ఫన్నీ వీడియో అయితే పోస్ట్ చేశాను, సో మూవీ క్లిప్స్తో. సో ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ అయితే వస్తుంది, సో మీకు ఈజీగా గుర్తుంటుంది. ఇంటర్పోల్ హెడ్ క్వార్టర్స్, ఇంటర్పోల్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది?
ఓకే, ఆన్సర్ వచ్చి లియోన్ ఫ్రాన్స్లో అయితే మనకి ఇంటర్పోల్ యొక్క ప్రధాన కార్యాలయం అయితే ఉంటుంది. ఫస్ట్ ప్యాసింజర్ ట్రైన్ బిట్వీన్ విచ్ టూ ప్లేసెస్, మొట్టమొదటి రైలు అనేది భారతదేశంలో ఏ రెండు ప్రదేశాల మధ్య నడిచింది అని అయితే ఇటువంటి క్వశ్చన్ కూడా చాలాసార్లు అడిగారు. మొట్టమొదటి ట్రైన్ వచ్చి 16 ఏప్రిల్ 1853 1853 సంవత్సరంలో మనకి మొట్టమొదటి ట్రైన్ అయితే భారతదేశంలో నడిచింది. అది బొంబాయి మరియు తానే మధ్య అయితే నడవడం జరిగింది. నాట్యశాస్త్ర, భారత నాట్యశాస్త్రాన్ని ఎవరు రచించారు? ఓకే, నాట్యశాస్త్ర ఇస్ రిటర్న్ బై హోమ్. ఆన్సర్ వచ్చి మనకి భరతముని. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, భారతదేశం యొక్క ప్రస్తుత అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు? ఆన్సర్ వచ్చి మనకి కేకే వేణుగోపాల్. అలాగే సాలిసిటర్ జనరల్ అడిగితే కనుక తుషార్ మెహతా. హూ ఈజ్ ద ఫస్ట్ రాజ్యసభ చైర్మన్, మొట్టమొదటి రాజ్యసభ చైర్మన్ ఎవరు? ఓకే, మొట్టమొదటి రాజ్యసభ చైర్మన్ ఎవరు అంటే సర్వేపల్లి రాధాకృష్ణ. ఎందుకంటే మనకి ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్గా ఎవరు ఉంటారో వాళ్ళే రాజ్యసభ చైర్మన్గా ఉంటారు కాబట్టి మొట్టమొదటి ఉపరాష్ట్రపతి మనకి మొట్టమొదటి రాజ్యసభ చైర్మన్ ఎవరు అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్. అలాగే ప్రస్తుత చైర్మన్ మనకి చూసినట్లయితే, అలాగే హూ ఫస్ట్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, మొట్టమొదటి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎవరు అని అడిగితే కనుక ఎస్వి కృష్ణమూర్తిరావు అయితే ఆన్సర్ అవుతుంది. ప్రజెంట్ అయితే హరివంశ్ నారాయణ సింగ్ అయితే డిప్యూటీ చైర్మన్గా ఉన్నారు. మొట్టమొదటి డిప్యూటీ చైర్మన్ అడిగితే కనుక ఎస్వి కృష్ణమూర్తిరావు. అలాగే మనకి ప్రజెంట్ రాజ్యసభ చైర్మన్ వచ్చి వెంకయ్య నాయుడు గారు. హౌస్ ఫ్లై సైంటిఫిక్ నేమ్, ఓకే, హౌస్ ఫ్లై యొక్క సైంటిఫిక్ నేమ్ ఏమిటి? ఓకే, హౌస్ ఫ్లై యొక్క సైంటిఫిక్ నేమ్ ఒకటి మనకి ముస్కా డొమెస్టికా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద నోబెల్ ప్రైజ్ అవార్డెడ్ ఇన్ నార్వే? ఓకే, విచ్ ఆఫ్ దిస్ నోబెల్ ప్రైజ్ అవార్డెడ్ ఇన్ నార్వే, నార్వేలో మనకి అందజేసే నోబెల్ బహుమతి ఏది? ఓకే, నార్వేలో మనకి శాంతి బహుమతి, పీస్ బహుమతిని అయితే ప్రదానం చేయడం జరుగుతుంది. ఎక్సెప్ట్ ద పీస్ ప్రైజ్, శాంతి బహుమతి తప్ప మిగతా అవార్డ్స్ అన్నీ కూడా మనకి స్వీడన్లో అయితే ప్రదానం చేస్తారో. ఒకసారి చూసినట్లయితే నోబెల్ బహుమతులు మనకి శాంతి బహుమతి వచ్చి మనకి ఎవరు ప్రదానం చేస్తారో అంటే నార్వేజియన్ పార్లమెంట్ ప్రదానం చేస్తుంది. ఇది నార్వేలో ఉంటుంది. అలాగే సాహిత్యం, లిటరేచర్ వచ్చి స్వీడిష్ లిటరేచర్ అకాడమీ ప్రదానం చేస్తుంది. ఇది స్వీడన్లో ఉంటుంది. అలాగే ఫిజిక్స్, భౌతిక శాస్త్రం అవార్డు వచ్చి రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రదానం చేస్తుంది. ఇది స్వీడన్లో ఉంటుంది. అలాగే రసాయన శాస్త్రం, కెమిస్ట్రీ వచ్చి కూడా రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అయితే ప్రదానం చేస్తుంది. ఇది స్వీడన్లో ఉంటుంది. అలాగే మెడిసిన్, వైద్య శాస్త్రం వచ్చి కెరోలిన్ మెడికల్ ఇన్స్టిట్యూట్ అయితే ప్రదానం చేస్తుంది. ఇది కూడా స్వీడన్లో ఉంటుంది. ఆర్థిక శాస్త్రం, ఎకనామిక్స్ వచ్చి బ్యాంక్ ఆఫ్ స్వీడన్ ప్రదానం చేస్తుంది. ఇది కూడా స్వీడన్లో అయితే ఉంటుంది. సో అవార్డుకు ఎవరెవరు ఎంపిక చేస్తారన్నది ఇది చూసాం కదా. మొత్తం అన్ని కూడా స్వీడన్లో ఉంటాయి. ఎక్సెప్ట్ ద శాంతి, నార్వే బహుమతి మాత్రం మనకి శాంతి బహుమతి మాత్రం నార్వేలో అయితే ఉంటుంది. నార్వే వాళ్ళు అయితే మనకి అవార్డుని అయితే ప్రదానం చేస్తారు. నెక్స్ట్, బార్డర్స్కి సంబంధించి నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఈ బార్డర్కి సంబంధించి కూడా పాకిస్తాన్తో బార్డర్ షేర్ చేసుకుంటున్న రాష్ట్రం ఏమిటి భారతదేశంలో, లేదా కాని రాష్ట్రం ఏమిటి, ఇటువంటి క్వశ్చన్స్ అయితే బార్డర్కి సంబంధించి కూడా అడిగారు. సో వీటిని నేను ట్రిక్స్తో ఎలా గుర్తుపెట్టుకోవాలని కూడా రీసెంట్గా వీడియో చేశాను. ఏమన్నా చూడని వాళ్ళంటే రీసెంట్ వీడియోస్లోకి వెళ్ళి చూడండి. లేదా ఇంపార్టెంట్ బౌండరీస్ అని చెప్పి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేస్తే యూట్యూబ్లో మీకు వీడియో దొరుకుతుంది. కోడ్ వర్డ్ వచ్చి GPRGL. ఓకే, అంటే జి పుల్లారెడ్డి జూనియర్ కాలేజ్లో నేను చదివాను, అలా గుర్తుపెట్టుకోవచ్చు. జి పుల్లారెడ్డి JL. ఓకే, సో మనకి GPR అంటే గుజరాత్, పంజాబ్, రాజస్థాన్. అలాగే JL అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లడాక్. యాక్చువల్గా జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంగా ఉండేది, కానీ ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్ మరియు 2 కేంద్రపాలిత ప్రాంతాలు డివైడ్ చేశారు కదా. సో 5 అయితే మనకి భారతదేశంలో రాష్ట్రాలు, మరి కేంద్రపాలిత ప్రాంతాలు అనేవి 3 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు అనేవి పాకిస్తాన్తో అయితే బౌండరీ షేర్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, పాకల్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఇస్ లొకేటెడ్ ఎట్ విచ్ ప్లేస్? పాకల్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ ప్రదేశంలో ఉంటుంది? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి తెలంగాణ, వరంగల్ అయితే ఉంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కంటైన్స్ హెడ్ క్వార్టర్స్ ఇన్ ఇండియా? భారతదేశంలో ప్రధాన కార్యాలయం కలిగిన అంతర్జాతీయ సంస్థ ఏది? ఓకే, సో ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి. సో ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్, అంతర్జాతీయ సౌర కూటమి ISA వచ్చి భారతదేశంలోని గురుగ్రామ్, హర్యానాలో ప్రధాన కార్యాలయం అయితే కలిగి ఉంది. హూ వాజ్ ద ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మొట్టమొదటి ముస్లిం అధ్యక్షుడు ఎవరు? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి బద్రుద్దీన్ చాబీ. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క మొట్టమొదటి ప్రెసిడెంట్ ఎవరు? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని స్థాపించింది ఎవరు? ఆన్సర్స్ అయితే కింద కామెంట్ చేయండి. పంచాయతీరాజ్ డే, పంచాయతీరాజ్ దినోత్సవం ఏ తారీఖున జరుపుకుంటాం? ఓకే, ఆన్సర్ వచ్చి 24 ఏప్రిల్. నెక్స్ట్, రౌలత్ యాక్ట్ ఇయర్, రౌలత్ చట్టం జరిగిన సంవత్సరం. సో ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం కదా, 18 మార్చి 1919 సంవత్సరంలో రౌలత్ చట్టాన్ని అయితే తీసుకొచ్చారు. హూ స్టార్టెడ్ ఖిలాఫత్ మూమెంట్, ఖిలాఫత్ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు?
ఓకే, ఆన్సర్ వచ్చి అలీ బ్రదర్స్, మౌలానా మహమ్మద్ అలీ మరియు మౌలానా షౌకత్ అలీ. ఓకే, మౌలానా మహమ్మద్ అలీ మరియు మౌలానా షౌకత్ అలీ, అలీ బ్రదర్స్ ఇద్దరు కూడా ఖిలాఫత్ ఉద్యమాన్ని అయితే ప్రారంభించారు. విచ్ సిటీ ఈజ్ నాట్ దేర్ ఇన్ ద గోల్డెన్ క్వాడ్రిలేటర్? స్వర్ణ చతుర్భుజలో ఏ నగరం లేదు? ఆప్షన్లో మనకి కొన్ని సిటీస్ ఇచ్చి అందులో స్వర్ణ చతుర్భుజలో ఏ నగరం లేదు లేదా ఏ నగరం ఉంది, ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారో. ఇటీవల జరిగిన ఎన్టీపీసీ 7th ఫేజ్లో కూడా క్వశ్చన్ అయితే అడిగారు. సో మనకి ఒకసారి చూసినట్లయితే గోల్డెన్ ట్రయాంగిల్ మనకి సిటీస్ ఏంటి అంటే, నార్త్లో మనకి ఢిల్లీ, ఈస్ట్లో కోల్కత్తా, వెస్ట్లో ముంబై, సౌత్లో చెన్నై అయితే ఉంటుంది. ఓకే, ఉత్తరాన ఢిల్లీ, తూర్పున కోల్కత్తా, పడమరన ముంబై, దక్షిణాన అయితే చెన్నై. ఈ 4 నగరాలు కూడా ఈ గోల్డెన్ క్వాడ్రిలేటర్ స్వర్ణ చతుర్భుజులు అయితే ఉన్నాయి. అలాగే వీటి యొక్క పొడవులు కూడా చూద్దాం, ఎందుకంటే ఈ రీసెంట్గా గోల్డెన్ క్వాడ్రిలేటర్లో హైయెస్ట్ ఎక్కువ పొడవైన మనకి హైవే ఏమిటి అని అయితే అడిగారు. సో చెన్నై కోల్కత్తా వచ్చి 1684 కిలోమీటర్లు ఉంటుంది, ముంబై చెన్నై 1290 కిలోమీటర్లు, ఢిల్లీ ముంబై 1419 కిలోమీటర్లు, కోల్కత్తా ఢిల్లీ 1453 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఓకే, సో ఇది మనకి ఎన్టీపీసీలో అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పార్ట్ 2 వీడియో అనేది. ఇంకా మరికొన్ని పార్ట్స్ అయితే వస్తాయి వీడియోస్ అనేవి. తప్పకుండా వీడియోస్ని అయితే ఎంకరేజ్ చేయండి. మీరు చేయాల్సిందల్లా వీడియోకి ఒక లైక్ చేయడం, కామెంట్ చేయడం, అలాగే మీ ఫ్రెండ్స్కి ఏదైనా సోషల్ మీడియాలో మనకి ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ ఏదో ఒక సోషల్ మీడియా మీరు యూస్ చేసి దాంట్లో మీ ఫ్రెండ్స్కి కానీ ఏదైనా ఎడ్యుకేషన్ గ్రూప్స్లో కానీ వీడియోస్ని షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. అలాగే టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా ఈ యాప్స్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని చెప్పి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా సెర్చ్ చేసినట్లయితే మన ఛానల్ లోగో వస్తుంది, దాన్ని చూసి మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.